అందరికీ నమస్కారం. మీడియా సమావేశం ఇచ్చేసిన డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, ఫ్లోర్ లీడర్ గారు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులకి, మా కార్పొరేటర్లకి, అనుబంధ సంఘ అధ్యక్షులకి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదే ఇచ్చేసిన మా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ మీడియా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, రేపు 15వ తారీఖున ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి గారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, డాక్టర్ చదవాలని చెప్పని కలలు కన్నా ఆ ఒక విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ నిర్మిస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని వ్యతిరేకిస్తూ మా పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల కార్యక్రమం చేస్తాం జరిగింది. అక్టోబర్ 10 నుంచి గారా మీ అందరి గారు అనేక సందర్భాల్లో చెప్పాము, కలుసుకున్నాం, చూపించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజా ఉద్యమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షలాది మంది ప్రజానికం ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి, కింద స్థాయి వ్యక్తులు గారా, మరీ ముఖ్యంగా మొన్న కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు కూడా ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం, ఈ 1 కోటి సంతకాల కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజలందరూ గారా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 4,22,000 సంతకాలు కేవలం మా ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో వస్తాం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి మేము అనుకున్న 1 కోటి సంతకాలు గారా దాటిపోయింది. కాబట్టి ఇంత ప్రజా ఉద్యమం, ఈ సంతకాలన్నీ గారా మొన్న నియోజకవర్గం నుంచి మా జిల్లా కేంద్రానికి వస్తాం జరిగింది. రేపు 15వ తారీఖున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒక సహకారంతో, మా కార్యకర్తలు కానివ్వండి, ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానికం ఒక సహకారంతో ఏదైతే ఈ యొక్క 4,22,000 సంతకాలు ఉన్నాయో అవన్నీ గారా మా కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం రేపు 15వ తారీఖున చేయబోతున్నాం. చుట్టుకొంట బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి సెకామణి సెంటర్ దగ్గర మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకు సహకారంతో ర్యాలీగా మా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి, మా పార్టీ పదవిలో ఉన్న పెద్దలు కానివ్వండి, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు గారా ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా ఆ ఒక వాహనాన్ని సెకామణి సెంటర్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి కేంద్ర పార్టీకి పంపించే కార్యక్రమం రేపు 15వ తారీఖు చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు గారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని ఈరోజు మీ ద్వారా వాళ్ళందరం గారు కోరుకోవటం గారు జరుగుతుంది. కానీ చాలా ఆశ్చర్యం, ఎందుకంటే ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమం, కోట్లాది మంది ప్రజానికం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఈరోజు గారా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంకా కళ్ళు తెరవల. ఒక పక్క ప్రజానికం మాకు వద్దు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టమాకండి అని చెప్తుంటే, నిన్న ఎక్కడో చూసా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ఏదో బాగుంటుందని చెప్పని, అంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారం తలకెక్కి ప్రజలు ఒకటి కోరుకుంటుంటే కాదు మా ఇష్టమైంది మేము చేస్తామని చెప్పనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముందుకెళ్తాం. దీనికి ఉదాహరణ ఈ విధానం. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాకు కరోనా వచ్చింది. 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలకు శంకుస్థాపన చేశారు,
సగానికి పైగా పూర్తి చేశారు. కేవలం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు పెడితే మిగిలిన అన్ని గారు పూర్తయిపోయి విద్యార్థులకు అందుబాటులో వస్తాయి. మీరు ఆ మాత్రం చేయలేరా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం మిగిలిన ఆ సగము కాలేజీలు ఆ 8 7 ఉన్నాయి, అవి పూర్తి చేయలేరా? ఆ మాత్రం గారు మీకు చేత కాదా అని చెప్పని ఈరోజు ప్రజానికం మీ అందరం గారు అడుగుతున్నారు. పరిపాలన అనేది ఎలా చెయ్యాలో, ప్రజానికానికి ఎలా సంక్షేమ కార్యక్రమాలు అందించాలో, ప్రజానికానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో ఈరోజు ప్రజలందరూ ఒకటే అంటున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అంటున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా లాంటి అట్టి కష్టమైన ఇది వచ్చినా గారా ఏ రోజు గారా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఆపలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయలా. అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాం గారు జరుగుతాను. కానీ మీరు అధికారంలోకి వచ్చారే, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? 18 నెలల కాలమైంది, ఒక సంక్షేమ కార్యక్రమం చేయట్లా, అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లా. ఇదివరకు మా తూర్పు నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా మేము శంకుస్థాపన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది రోడ్లో ఉండి, డ్రైన్లో ఉండి, పార్కులో ఉండి, ప్రజానికానికి అవసరమైన సదుపాయాలన్నీ కూడా మా హయాంలో 600 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? విజయవాడలో లేదు, రాష్ట్రంలో లేదు. ఒక అబద్ధపు ప్రచారంతో, అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలందరూ గారు గమనిస్తున్నారు. ప్రజలందరూ గారు గమనించి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా, ఎప్పుడు ఆ ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలోకి తీసుకొద్దామా అని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆ మిగిలిన కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు కానివ్వండి, ప్రజానికానికి మీరిచ్చిన హామీలు అన్నీ గారు నెరవేర్చండి. ఏదైతే ఈ 17 కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడదామని చెప్పి మీరు అనుకుంటున్నారో దాన్ని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రేపు 18వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సంతకాలన్నీ గారు గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తాం గారు జరుగుతుంది. గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు ముందుకెళ్తాం. కాబట్టి రేపు 15వ తారీఖున ఏదైతే ఆ కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం ఉందో, ప్రజా ఉద్యమం ఉందో, ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ గారు పాల్పంచుకోవాలని చెప్పని ఉదయం 9:30 అలాగా ఆ ర్యాలీ ప్రారంభం అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గారు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పోలీసు వాళ్ళతో గారు మేము పర్మిషన్ పెడతాం గారు జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళు గారు మాకు సహకరించాలని చెప్పని, ఈ ర్యాలీ విషయంలో మేము గారు పోలీసు వాళ్ళకి సహకరిస్తామని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరి గారు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.